नमः। ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। తస్మై శ్రీ గురవే నమః. సూపర్. ప్రేయర్ అయిపోయింది ఈరోజు మనకి. ఎస్ ఉమాదేవి మాస్టర్. మన రామ్తా ప్రేయర్ నేర్చుకున్నా చిన్న రామ్తా ప్రేయర్ నేర్చుకున్నావా? చెప్పు రామ్తా ప్రేయర్ చెప్పు. I am God. చెప్పు. I am God. అని చెప్పు. వైటల్ ఎనర్జీ అని చెప్పు. I am vital energy. సూపర్. వైటల్ ఎనర్జీ. I am vital energy. I am creator. I am creator. I am happy. I am joy. ఓకే నువ్వు లేరా చెప్పరా. ఇంతకంటే అద్భుతమైన దైవాలు ఏం చెప్పండి. అద్భుతం. రైట్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ వెంకటలక్ష్మి మాస్టర్. గుడ్ ఈవినింగ్. పిల్లలతో కూడా చేంజ్ చేస్తారు. సూపర్ గా. పిల్లలే అసలైన దైవాలు. వాళ్ళు ఇంకా మనం మర్చిపోయిన దైవాలు. వాళ్ళే ప్యూర్ గాడ్స్. వాళ్ళు అనంత చిరంజీవులు. అంతే, వచ్చేసారు, చెప్పేసేసారు, వెళ్ళిపోయేసారు. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్, ఆల్ ఆఫ్ యూ. వెంకటలక్ష్మి మాస్టర్ గుడ్ ఈవినింగ్. సో వీఆర్ క్రియేటర్స్, వీఆర్ గాడ్స్ అని ఆ ప్యూర్ గాడ్స్ మనతో ఏకీభవించి వెళ్ళారనమాట. ఉమాదేవి మాస్టర్, చల్లని వేళ మనము అద్భుతమైన మన స్వయం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం, స్వయాన్ని జాగృత పరుచుకుంటున్నాం, మరచిన మన దివ్యత్వాన్ని మరి జాగృత పరుచుకుంటున్నాం, స్మరిస్తూ ఉన్నాం. మానవ జాతి విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం అని చెప్పిన రామ్తా గారు తెలియజేసిన దాన్ని, మనకి గుర్తు చేసిన దాన్ని మళ్ళీ మనం స్మరిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఒక ప్రార్థనతో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మాస్టర్ ఉమాదేవి గారు. స్టార్ట్ చేయండి ప్రేయర్. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. నా అంతరంగంలో కొలువైన దైవం నుండి మీ అంతరంగంలో కొలువైన దైవానికి హృదయపూర్వక ధన్యవాదములు. నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, ఓ సచ్చిదానంద స్వరూపమా, విరాట్ స్వరూపమా, నా అంతరంగంలో నీ యొక్క అపరిమేయమైన మహత్తరమైన ఉనికిని విశ్వసిస్తూ పరమానందభరితుడనవుతున్నాను తండ్రి. ప్రియమైన ఓ నా దేవా, పరమ పవిత్రమైన మహామౌల చైతన్యమా, నా మనోదౌర్బల్యాన్ని నిర్మూలించి జీవితంలో అన్ని కోణాలను దర్శించగల నా దివ్య శక్తిని, ప్రేమతో దారబోయగల నా ఆత్మశక్తిని, జీవిత సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇచ్చి నీ యొక్క అపరిమిత శక్తితో ఈ జీవితాన్ని ఆశీర్వదించు తండ్రి. నా శరీరంలోని ప్రతి కోణంలో, నా మస్తిష్కంలో సప్తమతలం యొక్క చైతన్యాన్ని, శక్తిని అనుష్ఠానం చేయించి నన్ను అమరజీవిగా, చిరంజీవిగా, మృత్యుంజయునిగా ఆశీర్వదించు తండ్రి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించిన నా తండ్రి, నా స్వరూపమా, నీకు హృదయపూర్వక ధన్యవాదములు. సోబిట్ మాస్టర్. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్స్, ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనని కాసేపు కాంటంప్లేట్ అవుదాం, అంతర్ముఖం అవుదాం. 5 minutes.
మన దగ్గర మన హ్యాండ్ తినకున్నదా పొలము 5, 4, 3, 2, 1, 0. చక్కగా మనం మన 2 కళ్ళ మీద 2 చేతులు ఉంచుకొని అంతర్ముఖ ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మాస్టర్స్, నిన్న మనకు జరిగిన సెషన్ నుంచి కొన్ని మెయిన్ పాయింట్స్ ఎవరైనా రివిజన్ చేయండి. శ్రీవల్లి మేడం, మీరు చేస్తారా? నిన్నటి దాంట్లో బుల్లెట్ పాయింట్స్ చేస్తాను మేడం. చేయండి మేడం. రామ్తా గారు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ఆ పవనము స్వేచ్ఛా ప్రవృత్తిని కలిగి ఉంది అని ఆయన అనుకున్నారు. మానవుడు దివ్యుడనని మరచిపోయాడు, ఆ సంకుచితత్వంలో ఉండిపోయాడు. అటువంటి ఆ పవనము ఆయన్ను తాకినప్పుడు ఆ పవనమే నాకు స్ఫూర్తి అయ్యింది. ఆ పవనమే పరమోత్కృష్ట సారము. వీటిల్ని బట్టి మనము తీసుకునేటువంటి డిక్లరేషన్స్, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్, పవనం నుంచి మనము తీసుకున్నటువంటి డిక్లరేషన్స్ ఇవి. అలాగే దీని నుంచి మనం సబ్గా మనం అనుకుంటున్నది ఐ కెన్ ఫ్లై అని రామ్తా గారు మనతో చెప్తున్నట్లుగా మనం భావిస్తూ ఉన్నాము. అయితే వీటి నుంచి మనం బాగా తెలుసుకున్న విషయం ఏమిటి అంటే, సంకల్ప శక్తి కోసము మనము అంతర్ముఖ ధ్యానం చేయాలి. ఆ సంకల్ప శక్తి ఎలా ఉంటుందంటే మహాబలీయమైన దృఢ సంకల్పం అవుతుంది. దానికోసం మనం తదేకంగా అంతర్ముఖ ధ్యానం చేసినప్పుడు ఆలోచనే పరమోత్కృష్టమై అదే సంకల్పంగా మారి మనం అనుకున్నది మనం సాధిస్తాము. మొట్టమొదటి అనుభవం కత్తిపోటుకు గురి అయిన 6 సంవత్సరాల తరువాత రామ్తా గురువు గారికి లభించింది. ఆ ప్రకృతిలోని జీవశక్తిగా ఆయన మనకు వివరిస్తున్నారు. ఆ అనుభవంలో ఆయన ఆ పవనాల నుంచి ఆయన తన ఆత్మశక్తిని
పైకి ట్రావెల్ చేసినప్పుడు ఆ మధ్యలో ఆ ఫియర్ అనే ఆటంకం చేత మళ్ళీ తన బాడీలోకి ఆయన రావటం జరిగింది. ఆ ప్రాణవాయువుని మనం ఆయన స్తుతించడం జరిగింది. వీటిల్ని బట్టి మనం మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ అనేటువంటి డిక్లరేషన్ ని తీసుకోవచ్చు. ఈ నిన్నటి క్లాస్ నుంచి కొన్ని డిక్లరేషన్స్ మనకు వస్తున్నాయి. మై గాడ్ టాక్స్ టు మీ ఇన్ మై డ్రీమ్ స్టేట్. ఐఎమ్ 0.0. ఎవ్రీ డే మై joy grows. My passion is ever inspiring. My blue body is activating at will. Keep focus what you want. అయితే వీటన్నిటికీ కూడా ఈ దివ్య సంకల్పానికి, మానవ జాతి విమోచనానికి అడ్డుగా వచ్చేటువంటి కొన్ని కారణాలు పర్సనల్ డౌట్ అండ్ డిస్బిలీఫ్. వీటిల్ని మనం తీసేస్తే దివ్య చైతన్యాన్ని మనం తీసుకోగలుగుతాము. దాని ద్వారా ఆ 0.0 స్థితిని మనం అటైన్ చేయడానికి అది మనకి దారి చూపిస్తుంది. ఇంతవరకు నేను చెప్పగలిగింది చెప్పాను మేడం. మాస్టర్ వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. చాలా పాయింట్స్ తీసుకున్నారు. అది మీ యాక్సెప్టెన్సీ లెవెల్ ఎంతెంత ఉందో మీరు అంతంత లోతుగా అక్కడ వెళ్ళడం జరిగింది. అద్భుతంగా, అద్భుతం మాస్టర్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ ఐమవల్లి మాస్టర్. ఎస్, ఆయన వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. అయితే ఆయన కత్తి పోటుకి గురయ్యాక ఆయన వెళ్ళాడు కదా, ఎత్తైన ఏకాంత ప్రసరం కాంటంప్లేట్ అయ్యాక ఆయన పవనాన్ని ధ్యానించిన ఆయన పవనంగా మరి తను మేడం కరెక్టే, బాగా చెప్పారు మీరు. ఎస్, ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఎస్, పవనాన్ని ధ్యానించిన ఆయన పవనంలా మారిపోయారు, పవనంలో వెళ్ళిపోయారు. తన సూక్ష్మ శరీరం తన స్థూల శరీరాన్ని విడిచి ట్రావెల్ చేసి వెళ్ళిపోయింది. మరి అద్భుతంగా మేడం అసలు ఎంత చక్కగా మై బ్లూ బాడీ యాక్టివేటింగ్ అట్ మై విల్. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా బ్లూ బాడీని నేను యాక్టివేట్ చేసుకోగలను. మరి ఆయన ప్రకృతి మూలాన్ని ఎస్ ఆ తర్వాత ఆయన గాలిగా మారిపోయానని ఖచ్చితంగా నాకు తెలుసు కనుక అదంతా భ్రమ కాదు కనుక అంటున్నారు. శరీరపు ఖైదు నుంచి తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోయానన్న విషయం అర్థమై ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. ఆ తర్వాత అర్థం ఆయన చూశాడు, ఏంటి ఇదంతా భ్రమ కానే కాదు, నాకు స్పష్టంగా తెలుసు. ఐ నో నాకు చాలా స్పష్టంగా తెలుసు, ఓ స్వర్గంలోకే నేను వెళ్ళాను అని, గాలిగా మారిపోయేదని నాకు ఖచ్చితంగా తెలుసు. దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటున్నారు తెలుసా ఆయన? నాకు తెలుసు. ఐ ఓపెన్డ్ మై ఐస్ టు ఏ cold, hot, sweet over the realization that I had been elsewhere outside of the prison of my embodiment. నా శరీరపు ఖైదు అనే దాని నుంచి నేను బయటికి వెళ్ళాను. అది భ్రమ అనుకుందామా అంటే అది భ్రమ కానే కాదు, నాకు తెలుసు. I was in paradise because I was sure that I had become the wind. నేను షూర్ గా చెప్పగలను, నేను పవనముగా మారిపోయానని అని చెప్తున్నారు. ఇంగ్లీష్ లో ఆయన వర్డ్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. అందుకని దీన్ని ఆయన వర్డ్స్ లోనే చదివినప్పుడు ఇంకా మరింత పవర్ఫుల్ గా ఉంటాయి మాస్టర్. అందుకని ఇంగ్లీష్ లో దీన్ని నేను చదవడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా కంబైన్డ్ స్టడీ చేస్తూ ఉన్నాం. ఐ ఫ్లంగ్ మై సెల్ఫ్ టు ద గ్రౌండ్ అండ్ పారడైజ్ గాడ్. పేజీ నెంబర్ 53 తెలుగు బుక్ లో. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉండే దగ్గర 57. Yes, I was in paradise because I was sure that I had become the wind. నేను పవనంగా మారానని నేను షూర్ గా చెప్తున్నాను, నాకు తెలుసు. I know. I flung myself to the ground and paradise God.
ఓ స్వర్గంలోకే నేను మారిపోయానని నాకు ఖచ్చితంగా తెలుసు. ఓ దైవంగా నేను మారిపోయినా నాకు తెలుసు ఖచ్చితంగా. ఎలాగా? ద సోర్స్. అసలు ఈ దైవము, ఈ గాడ్ కి సోర్స్ ఏంటి? ఓ స్వర్గంలోకే నేను వెళ్ళాను, ప్యారడైజ్ లోకి వెళ్ళాను. అక్కడ నేను ఖచ్చితంగా నేను గాడ్ తో కనెక్ట్, నా గాడ్ తో నేను కనెక్ట్ అయ్యా. సోర్స్, ద సోర్స్, ద పవర్, ద కాజ్. ఐ ఫ్లంగ్ మై సెల్ఫ్ ద విండ్. చూడండి, సోర్స్ ఏంటి ఇక్కడ? ప్రకృతి మూలాన్ని, ప్రకృతి జీవశక్తిని. చూడండి, ఐ ఐ ఫ్లంగ్ మై సెల్ఫ్ టు ద పారడైజ్ గాడ్, సారీ, ప్రైజ్డ్ గాడ్. నేను ప్రార్థించాను, ప్రైజ్డ్ గాడ్. నేను ఆ దైవాన్ని, ఐ ఫ్లంగ్ మై సెల్ఫ్ టు ద గ్రౌండ్ అండ్ ప్రైజ్డ్ గాడ్. నేను అప్పుడు ఆ పారవశ్యంలో భూమి మీద సాష్టాంగపడి నేను ఆ ప్రకృతి మూలాన్ని, ద సోర్స్, ఆ ప్రకృతి మూలం ఏదైతే ఉందో, ఆ దైవపు మూలం ఏదైతే ఉందో, ఆ దైవ సారం ఏదైతే ఉందో దానిని, ప్రకృతి జీవశక్తిని, ఆ మూల కారణం ఏదైతే ఉందో దానిని, జీవ కారణాన్ని, ద సోర్స్, ద కాజ్, ద విండ్, ఆ పవనాన్ని, ఆ పవర్ని, ఆ శక్తిని అన్నింటినీ నేను ఎంతో స్తుతించాను. ఐ ప్రైజ్డ్ ద గాడ్. ఐ ప్రైజ్డ్ గాడ్. దైవాన్ని నేను ఈ విధంగా స్తుతించాను. ఐ ఆమ్ పవర్. కాంటంప్లేట్, ప్లీజ్ కాంటంప్లేట్. హృదయస్థానం, 4th సీల్ మీద లెఫ్ట్ హ్యాండ్ ఉంచుకోండి మాస్టర్. ప్లీజ్ ప్రైజ్డ్ ద గాడ్. ఐ ఆమ్ సోర్స్. ఆ సృష్టి మూలాన్ని నేనే. ఐ ఆమ్ కాజ్. ఆ సృష్టి, ఆ యొక్క ఆ కారణాన్ని నేనే, ఆ ప్రథమ కారణాన్ని నేనే, ఆ మహామూల చైతన్యం నేనే, ఆ మహా చైతన్యం, ఆ మహాశూన్యంలో కదలిక వచ్చిన ఆ కదలికనే నేను. కాజ్, పవర్, ఐ ఆమ్ పవర్, ఐ ఆమ్ విండ్. నేనే ఆ పవనాన్ని, పవనమునే ధ్యానించిన నేను పవనంగా మారిపోయాను. ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. ఇందాక ప్యూర్ గాడ్ ఆ చిన్న బాబు చెప్పారు. ఐఎమ్ వైటల్ ఎనర్జీ. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. ఐఎమ్ పవర్. నేనే ఆ శక్తిని, నేనే ఆ జీవాధార శక్తిని, ఆ మహామూల చైతన్యాన్ని నేనే, ఆ ప్రకృతి మాతృకని నేనే, ఆ ప్రకృతిని నేనే. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. I am light. ఆ కాంతిని నేనే. So be it, master. So be it. Thank you. మరి ఆ ఆ పవనపు సౌకుమార్యాన్ని, ఆ పవనపు సౌకుమార్యంగా ఉండడం అంటే, ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ దట్ స్ప్లెండెడ్ మూమెంట్ వెన్ ఐ బికమ్ ద గ్రేస్ అండ్ బ్యూటీ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్ ద విండ్. ఆ పవనము యొక్క సౌకుమార్యాన్ని, ఆ పవనము ఉన్న అందాన్ని, ఆ జీవ సౌభాగ్యంగా పరివర్తితమైన ఆ అద్భుత క్షణాన్ని స్ప్లెండెడ్ మూమెంట్ అంటున్నాడు.
అద్భుత క్షణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడైతే నేను మాస్టర్స్ నిజంగా ఈ యొక్క వరండాలో కూర్చోవడం నాకు ఎంత అదృష్టమైందంటే ఆ పవనాలన్నీ నన్ను స్పృశిస్తూ ఉన్నాయి. అద్భుతంగా నేను ఆ అనుభూతిస్తూ ఉన్నాను. పవనం గురించి నేను 3 రోజుల నుంచి చెప్పుకుంటుంది. ఆ పవనమే ఆ అద్భుతమైన సౌకుమార్యం, ఆ అద్భుతమైన చల్లదనం, ఆ సుకుమారమైన చల్లదనం అన్ని కూడా నా తండ్రి అందిస్తూనే ఉన్నారు. వండర్ఫుల్, అద్భుతం, స్ప్లెండెడ్ మూమెంట్. వాట్ ఇస్ స్ప్లెండెడ్ మూమెంట్ ఇస్. థ్యాంక్ యూ. అతి స్పష్టంగా మహాబలీయమైన నా దృఢ సంకల్పమే అతి స్పష్టంగా ఆ స్థితి రూపురేఖలను ఊహించి నేను నిర్మించుకున్న థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, నేను అతి స్పష్టంగా ఆ మహాబలీయమైన ఆ నా దృఢ సంకల్పం ఏంటంట, నేను పవనముగా నేను పవనాన్నే ధ్యానిస్తూ ఉన్నా. అది కంప్లీట్ ఫ్రీడమ్, ఎంతో స్వేచ్ఛగా పవనం ఉంది కదా. ఓ రాజు ఒంటి మీద మరి ఆ వస్త్రాన్ని సైతం అది లాక్కొని వెళ్ళి రాజుని పరిహసిస్తుంది కదా. ఓ కత్తి ఓ కత్తి వెళ్ళి ఎంతటి అద్భుతమైన కత్తి అయినా సరే ఆ పవనాన్ని ఖండించలేదు కదా. ఏ మహారాజైనా, రాజులకి రారాజైనా సరే ఆ పవనాన్ని శాసించలేడు కదా. అటువంటి స్వేచ్ఛాపూరితమైన ఆ పవనమే నేనైతే, ఆ జీవశక్తే నేనైతే అని నేను అనుకున్నప్పుడు, దానిని అదిగా నేను మారిపోయినప్పుడు ఆ స్ప్లెండెడ్ మూమెంట్, ఆ అద్భుతమైన క్షణాలు నేను మరవలేను కదా. అలా మారాలి అన్న నా దృఢ సంకల్పం ఏదైతే ఉందో, మహాబలీయమైన ఆ దృఢ సంకల్పం ఏదైతే ఉందో, అది అతి స్పష్టంగా నేను దాన్ని దర్శించాను, దాన్ని ఫీల్ అయ్యాను చెప్తున్నారు. అద్భుతంగా ఇప్పుడు నేను కూడా ఫీల్ అవుతుంది అప్పుడు ఆ పవనం. లవ్ యూ మాస్టర్. ఎస్, అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటంట, నా దృఢ సంకల్పమే. అతి స్పష్టంగా ఆ స్థితి ఎలా ఉంటుందో, ఆ రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించి నేను నిర్మించుకున్నా. నా లోపలే ఊహించి నేను నిర్మించుకున్న ఆ ఆశయం ఏదైతే ఉందో నాకు ఆ ప్రాప్తిని కలిగించిందని నేను అనుకుంటున్నా. ఎవరో వచ్చి ఇవ్వలా. నా దృఢ సంకల్పమే, నాకున్న ఆ ఆశయమే, నాకున్న ఆ దృఢ సంకల్పమే, మహాబలీయమైన ఆ సంకల్పమే నాకు ఆ యొక్క అద్భుత స్థితిని ప్రాప్తింపచేసింది. ఇప్పుడు చెప్పండి మాస్టర్స్, మనము ఎటువంటి సంకల్పమైన ఇప్పుడు నెరవేర్తది. పవనాన్నే ధ్యానించిన ఆయన రంగు రూపము రుచి లేని ఆ పవనమునే ధ్యానించిన ఆయన పవనముగా మారిపోయినప్పుడు, ప్రాణి పరిస్థితి పదార్థము కలిగిన అతి సామాన్యమైన మన సంకల్పాలు మాత్రం మనం ఎందుకు చేసుకోలేము, ఎందుకు మేనిఫెస్ట్ చేసుకోలేము? మనం కోరుకున్న ప్రాప్తిని, వాంఛించిన ఫలితాన్ని, కోరుకున్న స్థితిని ఎందుకు పొందలేకపోతున్నాం చెప్పండి మాస్టర్స్. ఒక్క కారణం, సంకల్పం దృఢంగా ఉండాలి మేడం, ఫోకస్. ఎస్, సంకల్పం దృఢంగా లేకపోవడం వల్ల మాత్రమే మనం వాంఛించింది పొందలేకపోతున్నాం. దృఢ సంకల్పము మహాబలీయంగా లేకపోవడం వల్ల మాత్రమే మనము అది పొందలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమైపోయిందా మనకేం కావాలో? మనం అత్యంత అద్భుతంగా ప్రతి స్ప్లెండెడ్ మూమెంట్, ఇక్కడ ఆ వర్డ్ చూడండి, స్ప్లెండెడ్ మూమెంట్, అద్భుతమైన ఆ క్షణాన్ని, అద్భుతమైన ఆ మూమెంట్ ని అందుకోవాలి అంటే మనకు ఉండవలసింది మహాబలమైన దృఢ సంకల్పం, దృఢమైన ఇచ్ఛ ఉన్నప్పుడు ఆ ఇచ్ఛా ప్రాప్తిని, ఆ సంకల్పాన్ని సంభవంగా
మనలోని శక్తి చైతన్యముల కలయికతో మనము ఏదైనా సృష్టించుకోవచ్చు, సాధ్యమే అంటున్నారు. కాబట్టి ఇక్కడ చూడు, మరి ఆ వర్డ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. అండ్ I would never forget that splendid moment when I became the grace and beauty and beautiful life of the wind. And I reasoned that what allowed me to become, that was my complete determination to become my deal. Always holding. మన డీల్ ఏదైతే ఉందో, మనం కోరుకున్నది ఏదైతే ఉందో, మనం సృష్టించుకున్నది ఏదైతే ఉందో, అది ఆల్వేస్ హోల్డింగ్, క్లియర్, హోల్డ్ చేసి పెట్టుకోవాలి దాన్ని. క్లియర్ ఇన్ థాట్, ఆలోచనలో క్లియర్ గా ఆ రూపురేఖలని క్లియర్ గా నువ్వు పెట్టుకొని ఉండాలి. థాట్, ద విజన్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు బికమ్, వాట్ ఐ వాంట్ ఐ గెట్, వాట్ ఐ వాంట్ ఐ బికమ్. డిక్లరేషన్ వచ్చేసిందా లేదా? వాట్ ఐ వాంట్ టు బికమ్. డిక్లరేషన్, ఇదొక డిక్లరేషన్. 153 లో ఒక డిక్లరేషన్. సో వండర్ఫుల్, మస్ట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎస్, వండర్ఫుల్. ఆ మరునాటి సాయంత్రం మళ్ళీ ఆ ఏకాంత ప్రదేశం మీదకి వెళ్ళి ఉప్పొంగే ఆనందంతో వాయు ధ్యానాన్ని చేసి శూన్యుడినే అయ్యాను, విఫలుణ్ణే అయ్యాను. ఎందుకు? ఫస్ట్ ఏమో పవనం మీదే ధ్యాస ఉన్నింది, ఇప్పుడు ఎగురుతానా వెళ్తానా లేదా అనే దాని మీద పెట్టారు. ఫస్ట్ టైము ఆయన వెళ్ళడానికి ముందే పవనం ఎలా ఉంటది, దాని లక్షణం ఎలా ఉంటది అని క్లియర్ గా దాని రూపురేఖలు చూడగలిగిన ఆయన ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? అది నేను లేస్తానా లేదా ఆ ప్రదేశం వెళ్ళి కూర్చొని వాయుధ్యానం చేసి లేస్తున్నానా లేదా బాడీ మీద ఫోకస్ పెట్టుకున్నారు. మళ్ళీ ఆ ప్రయత్నాన్ని చేశాను. నాకు కలిగిన అనుభవం కేవలం నా ఊహ మాత్రమే, మామూలుగా ఊహించుకుంటే ఊహ మాత్రమే. అప్పుడు కలిగింది మాత్రం ఊహ కాదని నాకు తెలుసు. ఓ విభిన్న దృక్పథం నాకు ప్రాప్తించిందని కూడా తెలుసు. విను వీధుల్లో స్వేచ్ఛగా పావురెల్లా డేగలా విహరిస్తూ భూమి మీద త్యజించబడిన దయనీయ భౌతిక శరీరాన్ని కూడా నేను గమనించానని నాకు తెలుసు. అప్పుడు దేన్ని ఆశించలా, ఏ కోరిక లేదు. స్వేచ్ఛగా మారాలన్న ఓ పవనము ఎలా అయితే స్వేచ్ఛగా ఉందో అలా ఉండాలన్న ఆలోచన తప్ప అప్పుడు ఏ కాంక్ష నాలో లేదు. కానీ ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా, ఎంత చెమటలు పట్టినా, నేను ఎన్ని తిట్టుకున్నా నేను ఇంకా లేలేదే అని నేను ఎక్కడికి పోలేకపోయాను. భూమి మీదే మరింత బరువెక్కి ఉండిపోయాను అంటున్నారు. నా శరీరపు బరువు మీదే నా ఎరుక స్థితమైపోయింది కదా ఇప్పుడు, అందుకట లేదు. అంతకుముందు ఆ పవనము యొక్క విలక్షణమైన దాని గుణగణాలని స్మరించినప్పుడు దానిగా మారిపోయాడు. అలా కాకుండా నా శరీరం లేస్తుందా లేదా, నా శరీరం వదిలిపెట్టి నా సూక్ష్మ శరీరం లేస్తుందా లేదని ఆ బాడీ మీదే పెట్టాడు కాబట్టి అది మరింత బరువెక్కిపోయి ఎక్కడున్నది అక్కడే ఉందట. కానీ నా ఆశయం మాత్రం నా దృష్టి పదంలో నుంచి ఏమాత్రము తప్పిపోలేదు. ఆకాశంలో నుంచి భూమి మీద నా దయనీయ భౌతిక దేహాన్ని దర్శించిన ఆ క్షణపు అనుభవాన్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అయితే ఆ తర్వాత ఎంతో కాలానికి మళ్ళీ నేను గాలిని అయ్యే ఆ అనుభవం పునరావృతమైంది. ఇంకా బాడీ బరువు గురించి మర్చిపోయి ఎప్పుడైతే మళ్ళీ ఆ పవనపు లక్షణాలను తీసుకున్నాక చాలా కాలం తర్వాత, అంటే మీ కాలమానం ప్రకారం, అంటే మన కాలమానం ప్రకారం లెక్క పెట్టుకుంటే మొదటి అనుభవం జరిగిన తరువాత 2 ఏళ్ల తరువాత, ఫస్ట్ అనుభవం దేని తర్వాత జరిగింది మాస్టర్స్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దేని తర్వాత జరిగింది?
పవనం ఫస్ట్ గాల్లోకి పవనంలా మారిపోవడము ఏ అనుభవం తర్వాత జరిగింది? కత్తిపోటుకు గురైన 6 కత్తిపోటు సంవత్సరాలు. ఎస్ మేడం, సూపర్. కత్తిపోటుకి గురి అయిన తర్వాత 6 సంవత్సరాల తరువాత జరిగింది ఆ పవనంలా మారిపోవటం. ఎలా? ఇంకేం చేయటానికి ఏ పని లేదు కాబట్టి ఆ గాయం మానుకోవడానికి ఆ ఎత్తైన సమతలంగా ఉన్న ఆ పీఠభూమిపై కొండ అంచున వెళ్లి కూర్చున్నప్పుడు అప్పుడు ఆ పవనము ఆయన ఒంటి మీద అంగవస్త్రాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఈయన బెదిరిస్తే కూడా అది బెదరనప్పుడు, స్వేచ్ఛగా ఉండినప్పుడు అయినా అది బెదరకుండా తన పిలిస్తే రాకుండా ఉన్నప్పుడు తను చిన్నబుచ్చుకున్నప్పుడు అప్పుడు అది మలయ మారుతంగా మళ్ళీ తన శరీరాన్ని స్పృశించింది. ఆ కత్తిపోటు తర్వాత 6 సంవత్సరాల తరువాత ఆయన పవనముగా మారడం జరిగింది. ఇప్పుడు మా తర్వాత మళ్ళీ ఎంత ప్రయత్నించినా జరగలేదు, కానీ సరిగ్గా 2 సంవత్సరాల తరువాత మాత్రం మన కాలమానం ప్రకారం 2 హలో మాస్టర్స్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. హలో, వినిపిస్తుంది Yes. మేడం. వినిపిస్తుంది. ఓకే, అప్పుడు సరిగ్గా 2 సంవత్సరాలు బాగా ఇది మైండ్ లో ఉండిపోవాలి మాస్టర్స్. మనకి 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఆ అనుభవం ధ్యానం వల్ల కాకుండా గాఢ నిద్రలో విశ్రాంతి ద్వారా ప్రాప్తించింది. అందుకు చెప్తారు ఆయన, మై డ్రీమ్స్ ఆర్ వివిడ్ అండ్ లూసిడ్. మరి గాఢ నిద్రలో, అంతకుముందు ధ్యానస్థమైనప్పుడు పవనాన్ని ధ్యానించినప్పుడు జరిగింది. ఇప్పుడు గాఢ నిద్రలో విశ్రాంతి ద్వారా ప్రాప్తించింది. సృష్టి మూలాన్ని, సూర్యుడిని, ప్రాణాన్ని, కాషాయ ధూళిని, చంద్రుడిని, తారల్ని, మల్లెల సౌరభాన్ని స్తుతించి గాఢ నిద్ర విశ్రాంతితో మైమరుస్తున్న తొలి క్షణంలో నా కళ్ళు మూతపడడానికి ముందే ఆకాశంలో వాయువునై మళ్ళీ నేనున్నాను. ఇప్పుడు నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్, అందరూ కూడా నాతో సహా. మనం నిద్రించే ముందు ఏం చేయాలో ఇక్కడ చెప్పారు చూడండి. సృష్టి మూలాన్ని, సూర్యుడిని, ప్రాణాన్ని, కాషాయ ధూళిని, చంద్రుడిని, తారల్ని, మల్లెల సౌరభాన్ని, అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని స్తుతించి గాఢ నిద్ర విశ్రాంతిలో మైమరుస్తూ ఉండేటప్పుడు ఆ విశ్రాంతి మన తొలి క్షణం, మనం అలా నిద్రలోకి జారువారే ఆ తొలి క్షణంలో కళ్ళు మూతపడడానికి ముందు ఆకాశంలో వాయువునై మళ్ళీ నేనున్నాను అని చెప్తున్నారు. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి మాస్టర్స్. దీన్ని ఇంగ్లీష్ లో ఆయన ఎలా చెప్పారో ఒక్కసారి స్తుతిద్దాం మనం కూడా. It was long time before I become the windy again. 2 years in your time, re-knowing from the first event. This time it happened not upon contemplating the wind, but upon going into a restful sleep. I had praised the source, the sun, light, saffron dust, the moon, the stars, the sweet smell of jasmine. I praised them all. వీటన్నింటినీ నేను స్తుతిస్తూ and I closed my lids. నా రెప్పలు అలా మూయబోతున్నా. I was in the heavens again as the wind. అప్పుడు మళ్ళీ నేను
వాయువునై నేనున్నాను. శరీరాన్ని వదిలిపెట్టే సామర్థ్యాన్ని సిద్ధించుకున్న తరువాత వివిధ ప్రదేశాలలో పయనించడానికి ఎంతో కాలం అభ్యాసం చేయవలసి వచ్చింది. అయితే ఈ సామర్థ్యం ఇంకా ఆయనకి 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిందా, అది ఆ తర్వాత నుంచి ఆయనకి సహజం అయిపోయింది. ఆ తర్వాత అది ఆయనకి సహజం అయిపోయింది అనమాట. ఆ తర్వాత వివిధ ప్రదేశాలలో పయనించడానికి ఎంతో కాలం ఆయన అభ్యాసం చేయవలసి వచ్చింది, సాధన చేయవలసి వచ్చింది. ఓ ప్రమాదకరమైన పరిస్థితిలో నా సైనికుడు ఒకడు ఇరుక్కున్నాడు. రికాబులో ఓ కాలు ఇరుక్కుని ఉండగానే గుర్రం మీద నుంచి విసురుగా పడిపోతున్న సైనికుడిని నేను చూస్తూ ఉన్నాను. అతనిలో నేనున్నట్లు ఓ ఆలోచన చేయగానే నేను అతనిలో ఉండి అతని కాలి మడమను రికాబులోంచి తొలగించగలిగాను. ఇది ఏ డిక్లరేషన్ మాస్టర్స్? బాడీ కెన్ లాస్ట్ లో మైండ్ అని వస్తుంది. మై మైండ్ అని వస్తుంది చూడండి. అదనమాట. మై మైండ్ ఈజ్ ఓపెన్ మేడం. కాదు లాస్ట్ లో వస్తుంది. డీపర్ మైండ్. ఐ మూవ్డ్ ఆబ్జెక్ట్స్ విత్ మై మైండ్ అని వస్తుంది అనమాట. నేను ఏ వస్తువునైనా కూడా నా మైండ్ తోనే కదిలించగలను అని వస్తుంది. ఓకే, ఎస్, బాగుంది కదా. అలాగా ఆయన సైనికుడు అంటే ఒక వారియర్ ప్రమాదకర పరిస్థితిలో ఇరుక్కున్నాడు. రికాబులో కాలు ఇరుక్కునుంది, ఎదురుగా శత్రువులు ఉన్నారు. అప్పుడు ఏమైనా భావన చేశారు? నేనెళ్ళి ఈయన చైతన్యం అతని చైతన్యంలో వెళ్ళిపోయింది అనమాట. అతనేమో శ్రోతపై పడిపోయే ఉన్నాడు. వెళ్ళిపోయి అతని చైతన్యంలోకి వెళ్ళిపోయి ఆ కాలుని సర్రని బయటికి లాక్కున్నాడు అనమాట. ఆలోచన చేయగానే దాంట్లోంచి తొలగించగలిగాడు. తర్వాత అతని ముందు నిల్చుని స్వస్థత పొందు అని బ్లెస్ చేసి ఆశీర్వదించాడు. కానీ శ్రోతపి పడిపోయిన అతనికి మాత్రం అదంతా ఓ కలగానే ఉండిందనమాట. ఐ కమ్యూన్ విత్ గ్రేట్ బీయింగ్స్ అనేది కూడా దీంతో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. వన్స్ ఐ హ్యాడ్ పర్ఫెక్టెడ్ మై ఎబిలిటీ టు లీవ్ మై బాడీ, it took me a long time recall how to go places. Then it happened one day that one of my men came into a most perilous position. He had fallen from his horse with his foot still locked in a stirrup. The moment I put my thought with him, నేను నా ఆలోచనలు అతనిలోకి పంపాను. I was with him and I released his shield. I stood over him and wished him, but he thought I was a dream. నేను కలలో ఆయనకు వచ్చానని అతను అనుకున్నాడు అన్నమాట. ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో రాజ్యాలు. మేడం, ఇది పరకాయ పరవేశమా లేకుంటే ఛానలింగ్? అదే అనమాట, ఛానలింగ్. ఆయన సాధనలో ఒక సాధన అన్నమాట. సాధనలో ఒక సాధన అంటే మనం కూడా అదే, నేను ఈ దేహాన్ని కాదు, ఐఎమ్ నాట్ దిస్, ఇది ఉంది కదా మనం మరి మన డిక్లరేషన్స్, ఐఎమ్ గ్రేటర్ దాన్ మై బాడీ అనుకున్నప్పుడు నేను ఈ శరీరం కంటే కూడా అత్యున్నతమైన దానిని అని మనం డిక్లేర్ చేసినప్పుడు, శరీరం కంటే అత్యున్నతమైనది ఏంటి? చైతన్యమే కదా. చైతన్యమే ఫస్ట్ డిక్లరేషన్ చూడండి. ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్, డిక్లరేషన్ నెంబర్ 1. ఫస్ట్ అక్కడి నుంచి తీసుకొస్తారు మనల్ని. ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్, నేను క్రీస్తు చైతన్యాన్ని, నేను దివ్య చైతన్యాన్ని. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ, ఆ దివ్య చైతన్యాన్ని అయిన నేను మరి దేంతో నిండి ఉన్నా? జీవాధార శక్తితో నిండి ఉన్నా. సో ఈ పదార్థ రూపమైన ఈ పదార్థ రూపమైన ఈ పాత్రని మాత్రమే నేను కాను, దీనికంటే అత్యున్నతమైన చైతన్యాన్ని. అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు కదా. పరకాయ ప్రవేశం అంటే ఏంటి? ఆ బాడీ ఉండదు, వాళ్ళు లేకుండా పోతే వీళ్ళలోకి రాగలుగుతాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన సూక్ష్మ శరీరం, ఈయన సూక్ష్మ శరీరం, ఆ చైతన్యం ఈయనలో వచ్చి వైబ్రెంట్. ఒక డిక్లరేషన్ చూడండి,
మై వైబ్రేట్ బీయింగ్, Okay, మై మై బీయింగ్ అని ఉంది కదా ఓకే డిక్లరేషన్. అర్థమైంది. డిక్లరేషన్, ఈ డిక్లరేషన్, అందుకని ఆ డిక్లరేషన్స్ నుంచి తీసుకొస్తారని మనం. ఎస్ మాస్టర్, ఆ డిక్లరేషన్ ఏంటో కూడా చెప్తా ఉండండి. ఎస్, అదనమాట. మై ఐఎమ్ గ్రేట్ బీయింగ్ అని కూడా చెప్తాడు కదా మేడం. చూడండి, లిస్ట్ దగ్గర పెట్టుకోండి మాస్టర్స్ అందరు, అదేంటో చూద్దాం. ఎస్ ఎస్, ఒకసారి వీటిని మనము కాంటెంప్లేట్ అయ్యేటప్పుడే కాకుండా ఒకసారి మాట్లాడుకుందాం. ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్ అంటే నేను దివ్య చైతన్యాన్ని. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ, నేను జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. ఐ మై డీపర్ మైండ్, నేను కల్లోల రహిత మనస్సును, లోతైన మనస్సును. ఐ ఆమ్ ద మైండ్ ఆఫ్ గాడ్, నేను దివ్య మానసాన్ని. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్, నేను నా తండ్రి ఒక్కరే. మరి ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, నేను దైవ శక్తిని. అంటే ఈ శరీరం కంటే ఎక్కువనే కదా మేడం, అలా అన్నమాట. నేను మేధస్సుని. ఐఎమ్ అవేకెండ్, నేను దివ్య స్పృహతో ఉన్నాను, నేను దివ్య స్పృహలోనికి జాగృతమయ్యాను. ఐఎమ్ ఎన్లైటెండ్, నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. మై కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండెడ్, నా చైతన్య పరిధి విస్తరించింది. ఇది మేడం, ఆయన విస్తరించిన చైతన్యం ద్వారానే ఆయన అతనిలోకి వెళ్ళగలిగాడు అనుకుందాం మాస్టర్స్. అంతే కదా, ఇక్కడ వరకు ఈ స్టడీ ఆపుదాం. పేజ్ నెంబర్ 55 లో సెకండ్ పారాగ్రాఫ్ తెలుగులో చేసుకున్నాం. అదనమాట, ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఈ కాసేపు ఈ డిక్లరేషన్స్ ని చెప్పుకుందాం. తర్వాత ఐ ఆమ్ అన్లిమిటెడ్ మైండ్, నేను అపరిమిత ఆలోచనను. మై బ్రెయిన్ ఈజ్ ఓపెన్, నా మస్తిష్కం వికసించింది. ఐఎమ్ వన్ విత్ ఆల్ లైఫ్, సర్వ సృష్టితోటి నేను అనుసంధానమై ఉన్నాను. సర్వ సృష్టితో అనుసంధానమై ఉన్నప్పుడు నాతో కనెక్టివిటీ ఉన్నా, అంటే నేనంటే ఇక్కడ రామ్తా గారితో కనెక్ట్ అయి ఉన్నా మనము, ఆ సైనికుడు అందరు కూడా ఆయనలో భాగమే కదా. 6th లెవెల్ ఇప్పుడు చూడండి, మనం 6th ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ 1 to 7 సీల్స్ లో ఆయన 5th, 6th సీల్ లో ఇది ఆయన 6th, ఆయన చైతన్యాన్ని 6th లెవెల్ కి పెంచుకున్నప్పుడు ఆయన పరిధిని మేడం కదా. గీతా మేడం ఎస్ మ్యామ్. ఆయన ఒక కాన్షియస్ ని 6th ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళినప్పుడు అది సాధ్యమే కదా. ఎస్ మ్యామ్, సాధ్యం. చైతన్యం, ఎస్, ఆయన చైతన్యం వన్ విత్ ఆల్ లైఫ్, నేను సర్వ సృష్టితోనూ అనుసంధానించబడ్డాను. సో ఆ సైనికుడితో కూడా ఆయన అనుసంధానించబడ్డాడు. అప్పుడు అంత అతను వేరు కాదు కదా. అప్పుడు అదనమాట. ఐ ఆమ్ జాయ్, నేను ఆనందాన్ని. ఎస్ మాస్టర్స్, ఇక్కడ ఈ డిక్లరేషన్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చినాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎస్, మనము ఎవరైనా మీ డౌట్స్ ఒక 5 to 6 minutes చెప్పుకుంటే కనుక మనం పీడిఎఫ్ పెట్టండి మేడం, గ్రూప్ లో ఒకసారి పీడిఎఫ్ పెట్టండి. పెట్టేస్తాను. అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి మాస్టర్స్. ఈ తెలుగులో కూడా రాసుకొని చేసుకుందాం. తెలుగులో నేను వీడియో చేస్తున్నాను, మీకు ఆడియో వీడియో చేస్తున్నాను నేను. అది తెలుగు అంటే రామ్తా గారు 101 చేశాను మాస్టర్స్. నేను 101 లో లీలా అనయ్య గారు చెప్తారు, ఒక్కొక్క డిక్లరేషన్ ని 3 times చెప్పుకోవాలి ప్రతిరోజు అని చెప్తారు. మనకు కావలసినవన్నీ మనకి 1 to 153 చేసుకుంటూ కూడా మన భౌతిక జీవితంలో మనము ఒక మాస్టర్ గా మనకు కావాల్సినవన్నీ కూడా మన డే క్రియేషన్ తో మనం క్రియేట్ చేసుకోవాలి. డే క్రియేషన్ అన్న నిద్ర లేవగానే దిస్ డే ఐఎమ్ పవర్ఫుల్, దిస్ డే ఐఎమ్ వండర్ఫుల్ అని స్టార్ట్ చేసి ఈ రోజంతా నేనేంటో, నాకు కావాల్సినవన్నీ ఏంటో, ఐ కమ్ ఇన్ విత్ గ్రేట్ పెయిన్స్, ఇట్లా మనకు కావాల్సినవన్నీ కూడా మనము క్రియేట్ చేసుకుంటే కనుక రోజు నేను నిద్ర లేచాక ఆ రోజంతా కూడా ఐఎమ్ ఏ మాస్టర్ ఈజ్ అనే డిక్లరేషన్ అనుసరించి ఒక మాస్టర్ గా నేను సృష్టించిన విధంగానే నా రోజు జరిగింది.
ఫ్యూచర్ ని నవ్వులోకి తెచ్చి పెట్టుకొని మనము ఆ డిక్లరేషన్స్ చేసుకోవాలి మాస్టర్స్. ఇలా ఉంటుంది. ఎస్, ఇది మాస్టర్స్ PDF పెడతాను, తీసుకుందాం అందరం. తెలుగులో కూడా, తెలుగు ఇంగ్లీషు 3 సార్లు ఇంగ్లీష్ లో, ఒకసారి తెలుగులో అర్థం అవడం కోసము చేయడం జరిగింది. ఆసక్తి ఉన్న వాళ్ళు దాన్ని చూడొచ్చు. ఈ రోజు గ్రూప్ లో కూడా మళ్ళీ షేర్ చేస్తాను. తర్వాత తెలుగులో కోసం మరి ఇది ఇంకా ప్యూర్ ఇంగ్లీష్ లోనే కావాలి అనుకుంటే నేను విశ్వ మాస్టర్ది కూడా షేర్ చేస్తాను, వినండి చక్కగా. ఫస్ట్ లో నేను కూడా మాస్టర్ చేసిన వీడియోని రామ్ తామరవాణి నుంచి తీసుకొని విన్నాను చక్కగా. కాకపోతే మన మాతృభాషలో అర్థం అవడం కోసం కూడా నేను చేయడం జరిగింది. ఓకే మాస్టర్స్. ఇంకా మేడం, ఈ రోజు జరిగిన సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకేం అర్థమైందో ఎవరైనా చెప్పాలి అనుకుంటే కూడా చెప్పవచ్చు. NLR NYP 10 మాధవి మాస్టర్. ఎవరు మాస్టర్? ప్లీజ్ ఇంట్రడ్యూస్. నేను సుబ్బలక్ష్మి, హిందీ పండిట్. మీరు నెల్లూరు నుంచా మేడం? ఓకే మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం నాయుడుపేట నుంచి మేడం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ రామ్తా విజ్డమ్, ఇమ్మోర్టల్ విజ్డమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. ఓకే మేడం, కంగ్రాచులేషన్స్ రామ్తా విజ్ఞానం. డైలీ మేడం ఈరోజు చాలా అద్భుతంగా. గార్డెన్ మాస్టర్, మాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే సంకల్పం ఎందుకు నెరవేర్తలేదో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. అంటే దృఢంగా ఉండాలని. అదొకటి అర్థమైంది, దృఢంగా ఉండాలని. మేడం ఇంకొకటి కూడా అర్థమైంది ఏంటంటే, దేని గురించి అయితే సంకల్పం చేస్తామో దాని గురించే ఉండాలి. థాట్ అంతా, ఆలోచన అంతా దాని గురించే ఉండాలి. వేరే దానికి మళ్ళీందా అది విఫలమయ్యాడు. ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో విఫలమైంది. అంటే ఇక్కడ క్లారిటీ వచ్చింది మేడం. ఇన్ని రోజులు మేము అంటే ఏం చేసాము అంటే ఒకసారి దాని మీద పెట్టి మళ్ళీ అది అవుతుందో లేదో అని మళ్ళీ ఒక సెకండ్ థాట్ రిలీజ్ చేస్తున్నాం కదా, అది కూడా అన్నమాట. అది మనం ఒక విత్తనం నాటాము, మరి ఈ రోజు నాటాము, మళ్ళీ రేపు పొద్దు ఇది మొలకొచ్చింది లేదని మళ్ళీ లోడేస్తాం. అసలు లోడడం వల్ల అసలుకే అది రావట్లేదు. వేసి దానికి తగినంత ప్రొటెక్షన్ ఇచ్చి రోజు తడుపుతూ అది దాన్ని మొలకొచ్చినట్టు, దాన్ని అంతా వచ్చినట్టుగా దాని స్థితిని అంతా కూడా మనము విజన్ చేయాలి. విజన్, దాన్ని దర్శించినప్పుడు దానికి మంచి పదం వాడారు ఇక్కడ. ఎలా మరి ఇదంతా కూడా నాకు ఎందుకు జరిగింది అని ఆయన ఎందుకు చెప్పాడంటే, ఆ స్థితి రూపురేఖలను ఊహించి నిర్మించుకోవాలి. ఆ స్థితిని, మనకి ఏ స్థితి కావాలో ఆ స్థితిని, ఆ రూపురేఖలన్నింటినీ కూడా ఊహించి దాన్ని ఒక బిల్డింగ్ లాగా కట్టి పెట్టుకోవాలి. దాన్ని స్పష్టంగా చూడగలిగినప్పుడు ఆ ఆశయమే ఆ ప్రాప్తిని మనకి కలిగిస్తుంది. ఆ సంకల్పాన్ని సంభవంగా మార్చి ఆ ప్రాప్తిని మనకి కలిగిస్తుంది అని చెప్పారు. ఎస్, వండర్ఫుల్. అపర్ణ మేడం థ్యాంక్ యూ. గీతా మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేడం, ఇంకెవరెవరికి సంకల్పం. గుడ్ ఈవినింగ్. మన సంకల్పమే కాకుండా అది మనకు అవసరాన్ని బట్టి కూడా టైం ఇస్తారు తండ్రి. ఎందుకంటే మనం పెట్టుకున్నదో దాంట్లో నేను బయట పెట్టాను, వాళ్ళకి వెంటనే లేట్ అయినా బాగా అయింది. మన సొంతాన్ని పెట్టుకున్నప్పుడు ఎందుకు అని డౌట్ వస్తుంది చాలా మందికి. అది మనకి ఎప్పుడు అవసరం అప్పుడు వస్తాయి. కానీ పెట్టుకున్నాం కదా రాలేదని కూడా అనుకోకూడదు. ఫస్ట్ ఆరోగ్యం, ఆనందం బాగా అది మనం చేసిన ఆలోచన పట్ల స్పష్టత ఉండాలి, ఒక ఆశయం ఉండాలి. ఆశయం ఇది నేను ఇది అంతే దివ్య నిర్ధారణ చేయాలంతే. ఐ ఆమ్ గాడ్, నేను దైవం అంటే దైవం. ఐ మాస్టర్ ఈజ్, నేను మాస్టర్ని కాబట్టి
నేను ఏదంటే వాట్ ఐ వాంట్ ఐ గెట్, అది కూడా వచ్చింది ఇక్కడ. వాట్ ఐ Yes, వాంట్ అది అది కరెక్ట్. ఐ బికమ్. నేను ఇంకా ఏదో ఏదంటే అది. కావాల్సింది ఏదో అందలేదంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా మంచి ఏదో జరుగుతుంది. ముందు మాత్రం లేదు, మనం ఇంకా మనము కాంటంప్లేషన్ చెయ్యాలి అని దాని అర్థం. ఫోకస్ చేయాలి అని అర్థం. ఇంకా మనకు అవ్వలేదంటే ఇప్పటి వరకు చేస్తున్న ఆ ఆశయము, ఆ సంకల్పము ఇంకా దృఢం అవ్వాలి అని అర్థం. ఉంది, వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా ఏదో మంచి ఇంకా జరుగుతుంది, ఇంకా 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 ఏదో ఉంది. అన్నీ రావాలని అనుకోకలేదు మనం, ఏదో రకంగా ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకని ఓకే మేడం, ఈవెంట్ కూడా అనుకోవద్దు ఎవరన్నా. మామూలుగా ఏంటంటే మనం మంచి మాస్టర్లు అయ్యాం, అది అదృష్టం. మాస్టర్, ఎస్, ఎవరికి ఏ సంకల్పం ఉంటే అదిగా మనం మారిపోతాం అని అర్థమైంది. ఎస్, థ్యాంక్ యూ వెంకటలక్ష్మి మాస్టర్. ఇంకా రేపు మార్నింగ్ అందరు దృఢంగా పెట్టుకొని కూర్చుంటారు మేడం. ఈ రోజు అర్థమైంది కదా, రేపు అందరికి గట్టిగా కూర్చుంటారు. అంతే, రేపటి నుంచి ఎందుకు, ఈ రాత్రి నుంచే. ఇంకా మళ్ళీ మనం నిద్రపోయే, ఏం చెప్పారు ఆయన, ఆయన నిద్రించే ముందు ఈ ప్రకృతిని, ఈ సూర్యుడిని, మనం మరి ప్రతి దానిని మనకు లభించిన ప్రతి సోర్స్ ని స్తుతించి ఆ నిద్రలోకి వెళ్ళబోయే ముందు కనురెప్పలు 2 వాలే ముందు ఆ స్టేట్కి వెళ్ళాడట. ఆ విధమైనటువంటి నిద్ర, ఐఎమ్ అవేక్ ట్విలైట్ స్టేజ్, ఐఎమ్ అవేక్ అని మనం జాగృత స్పృహని కలిగి ఉంటూ ఆయన ఒరిగే లోపల అప్పుడు మనకు ఆ స్థితి ప్రాప్తించి. కాబట్టి నిత్యము ఎరుకతో మనం ఉండాలి, స్పృహతో ఉండాలి, జాగృత స్పృహతో ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ ఉమాదేవి మాస్టర్. ఓకే, ఇంకా మనం డిక్లరేషన్స్ చేసుకుందామా? విజయ్ ఏమన్నా మాట్లాడతారా? మేడం మేడం జ్యోతి మేడం, వెల్కమ్ మేడం. మన సంకల్పము నెరవేరట్లేదు అంటే అది మనకు అవసరం లేదు అనే నెరవేరదు మేడం. ఒక్కొక్కసారి మనం కోరుకున్నది మనకి దానివల్ల ఇబ్బంది అవుతుంది. మరలా అర్థమవుతుంది మనకి ఎందుకు మన జీవితంలో అది జరగలేదు అనేది తర్వాత కూడా అర్థమవుతాయి కొన్ని సంకల్పాలు. ఇంకొకటి ఏంటంటే మనం పెట్టుకునే సంకల్పము పరుల హితం కోరే విధంగా గాని ఉంటే అది త్వరగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మన స్వార్థం కోసం కాకుండా అందరికీ మేలు చేకూరే విధంగా సంకల్పం కానీ పెట్టుకుంటే ఆ లోక కళ్యాణంలో మన ఇంట్లో కళ్యాణం కూడా జరుగుతుంది మేడం. ఇదంతా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట. మన లైఫ్ అనేది చక్కబడుతుంది. కళ్యాణం కోసం మనం ఎప్పుడు కూడా అవ్వాలనుకుంటాం కొందరు, ఒక్కలేని కోసం వెంటనే అయిపోతుంది. జ్యోతి మేడం, మీకు కంగ్రాచులేషన్స్. ఈ జూము ఇంత చక్కగా నడుస్తుంది అంటే మీ దివ్య సంకల్పమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ 15 మంది ఆ వీడియో చూసిన 3 రోజులకి 4 రోజులకి ఒక 200 మంది పైనే వీడియో చూస్తున్నారు. ఆ చూసిన అందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకున్నారు కదా. ఈ దివ్య సంకల్పం మీ దివ్య చైతన్యంలో నుంచే మరి ఇప్పుడు మన జూమ్ సెక్షన్ లో ఉండే మాస్టర్స్ అందరూ ఎంత ఆనందం పొందుతున్నారో ఆ ఆనందం అంతా నేను పొందుతున్నా మేడం. అవును, బోనస్ అంటారు కదా, మనకి ఏదన్నా 5 అన్నిటికీ ఒకటి ఇస్తాము అని ఉంటాయి కదా. అలాగా మీ అందరి ఆనందము, మీ జ్ఞానము అనే విందు, ఆత్మ జ్ఞానం అనే విందు అనేది అది పరిపుష్టిగా అందే కొద్దీ నాకు మీ అందరి ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. నేను మాట్లాడకపోయినా అది నాకు లోపల నుంచి తెలుస్తుంది మేడం. లోపల నుంచి ఆత్మానందం, ఆత్మానుభూతి. మీరు ఎప్పుడు తీసుకుంటారు సెషన్? మళ్ళీ రేపు తీసుకుంటారా సెషన్? నేను చెప్తాలే మేడం. ఓకే మేడం. మాస్టర్స్, ఈ జ్యోతి మాస్టర్ ఆలోచన 9 గంటలకి ఈ సెషన్ జరగాలన్నది ఈ జ్యోతి మాస్టర్ ఆమె సంకల్పాన్ని రిలీజ్ చేశారు. దాని యాక్షనే ఇక్కడ సుబ్బలక్ష్మి అనే పాత్ర ద్వారా ఇది జరగబడుతూ ఉంది. అక్కడ నేను కూడా ఎన్లైటన్ అవుతూనే ఉన్నాను. ఎంతో ప్రయోజనాన్ని ఇక్కడ నేను పొందాను. థ్యాంక్ యూ జ్యోతి మాస్టర్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ సోర్స్. మీకు ఆ యోగ్యత ఉంది కాబట్టి మీకు వచ్చింది. మనందరికీ కూడా ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మన సంకల్పం
టచ్ అయిపోయాం మనం తెలియకుండానే అందరం Yes. కనెక్ట్ అయ్యాం. Yes. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాగిని మాస్టర్ ఏమన్నా మాట్లాడతారా? మీరేమన్నా మెసేజ్ ఇస్తారా? మేడం వీలుందా? వెళ్ళి మేడం. మేడం నేను జస్ట్ ఇప్పుడు అసలు ఊరికే అట్లా ఓపెన్ చేశాను మేడం, వాట్సాప్ ఓపెన్ చేశాను. జ్యోతి మేడం ఇప్పుడో చెప్పున్నారు ఇట్లా వినవే ఇదని, కానీ గుర్తయితే లేదు. ఇలా ఓపెన్ చేసి ఒకసారి అట్లా నొక్కా మేడం. నేను క్లాస్ ఉందనుకోలేదు, ఏం లేదు. కానీ మళ్ళీ సడన్ గా మళ్ళీ లీవ్ అయిపోదాం అనుకొని రామ్తా మాస్టర్ అనడం తోటి మళ్ళీ ఆగాను మేడం నేను. అది ఇప్పుడు నేను ఇవన్నీ వినాలని ఉంది కాబట్టి అద్భుతం. చక్కగా విన్నాను. ఏ ఒక్క విషయం వినాలంటే కూడా అది కూడా యోగ్యత ఉండాలి కదా మేడం. ఒక సంకల్పం, ఒక మాట వినాలి అంటే అది చాలా విధానంలో ఉంటేనే అది వినగలము అనేది అర్థమైంది మేడం నాకు. థ్యాంక్ యూ మేడం. యోగ్యులమే. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, వల్లి మేడం మీరు చెప్పింది 100% అంతా కరెక్ట్. మనం ఉండే జనం ఇప్పుడు ఉండాలి. చెప్పింది మాధవి మేడం గారు. మాధవి మేడం గారు ఇప్పుడు చెప్పింది. ఓహో, మాధవి మేడం. ఎందుకంటే లైవ్ గా వినడం కూడా యోగ్యత కావాలి. మనం అందరం యోగ్యతతో నిండి ఉన్నాం. మనం అందరం కూడా. Thank you. రాంప గారు కూడా ఉన్నామండి మనం. అందుకనే ఎంత అదృష్టం చేసుకుని 15 మంది కాదు, ఇక్కడ 15,000 మంది ఉన్నారు మాస్టర్స్. కానీ ఎంత Yes. అదృష్టం, జనాల పుణ్యం కడిగే స్క్రీన్ అయితే ఇందులోకి వచ్చాం మనం. రాంప గారి దగ్గర Yes. ఉన్న వాళ్ళం సుబ్బలక్ష్మి గారి ద్వారా, ఇప్పుడు ముందు మాట్లాడిన ఆవిడ ద్వారా, అందరి ద్వారా మనం ఇక్కడ గ్రూప్ లో జాయిన్ అయ్యాం. ఇదంతా రాంప దగ్గర ఉన్న మన ఆయన దగ్గర ఉన్న సైనికులు మనం కూడా ఒకడం. లేదా ఇంత అదృష్టం రాదు. ఇది నా నమ్మకం అది. లవ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఇప్పుడు వరకు మాట్లాడిన వాడు? థ్యాంక్ యూ. ఎస్. ఓకే మాస్టర్స్, డిక్లరేషన్స్ చేసుకుందామా అయితే? నాగనే మాస్టర్ ఏమన్నా ఒక మెసేజ్ ఏమన్నా ఇస్తారా వీళ్ళకి? హలో మేడం. మేడం. మేడం టైం అవ్వదు టైం మేడం. ఏం పర్లేదు, మాట్లాడండి. అదే మేడం, ఇట్లాంటివి వినే అవకాశం ఈ టైం అయితే బాగుంటది. టైం కూడా 9కి అరేంజ్ చేశారు కాబట్టి బాగుంది మేడం. 9కే మేడం, 9కే. ఇది కంటిన్యూ జ్యోతి మేడం చెప్పింది. కంటిన్యూ. ఇది 3rd టైం వైట్ బుక్ స్టడీ జరగడం ఈ జూమ్ లో. ఇది ఫస్ట్ టైం 108 days జరిగింది. సెకండ్ టైం శ్రీకృష్ణాష్టమి నుంచి ఒక 10 days బ్యాక్ వరకు జరిగింది. ఎన్ని రోజులు అనేది నేను లెక్క పెట్టలేదు. తర్వాత ఒక 10 days నుంచి, ఈ రోజు డే 10 అనుకుంటా. అది 1వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేసినాం. సండే లీవ్ ఉంటది మేడం. సండే లీవ్ ఉంటది. అది మేడం. చక్కగా రండి. 9కి అంతా వచ్చేయండి. మీ నెంబరు జ్యోతి మేడంకి ఇవ్వండి, యాడ్ చేస్తారు గ్రూప్ లో అయినా. నాకైనా మళ్ళీ మెసేజ్ పెట్టండి. నా నెంబర్ తీసుకుని గ్రూప్ లో యాడ్ చేస్తే లింక్ మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదా డైలీ 9కి ఈ లింకే. మీరు ఈ రోజు ఏ లింక్ తో వచ్చారో ఆ లింకే రోజు. జ్యోతి మేడమే షేర్ చేస్తున్నారు. ఎస్, డైలీ వచ్చేయండి మేడం. వెల్కమ్. ఇంకా ఎవరైనా ఉంటే కూడా దీని ఆవశ్యకత ఎవరికైనా ఉంటే కూడా, ఇంట్రెస్టెడ్ పీపుల్ కి ఆ లింక్ ని మీరు ఎంతమందికైనా షేర్ చేయొచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అదే ఎంప్లాయీస్ కి అందరికి కూడా 9 PM 9 గంటలకైతే అలా అన్ని పనులు చేసేసుకొని ఫుడ్ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇంకా సెషన్ అవ్వగానే డిక్లరేషన్స్ చెప్పుకుంటాం. అలా కాంటంప్లేట్ అయిపోయి మనం లీవ్ అయిపోతాం. లీవ్ అయ్యే ముందు అసలు ఇంకేం మాట్లాడం మనం. సెషన్ అయిపోగానే మాత్రమే కొంచెం మన భావాలని షేర్ చేసుకుంటాం. అదనమాట గ్రూప్ లో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్. చక్కగా వచ్చేయండి రోజు. మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. మీ అద్భుతమైన అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేసినందుకు, మీ భావనని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. సామ్రాజ్యం గారే మనం మాట్లాడతారు. అన్మ్యూట్ అయినారు, అందుకని అడిగాను. శ్రీవల్లి మేడం, మీకు అర్థమైంది?
ఎస్ మేడం, చెప్తే మీరు మీ ఫైర్ అవుతారు. మేడం. చాలా వరకు ఒక క్లారిటీ వచ్చింది మేడం నాకు. నేను అన్ని కూడా నోట్ చేసుకున్నాను. ఈరోజు నాకు సెషన్‌లో బాగా నచ్చిన అంశం ఏంటంటే, రామ్తా గారు సృష్టి మూలాన్ని, సూర్యుడు, ప్రకృతిలో ప్రతి దాన్ని స్తుతించి విశ్రాంతి క్షణంలో ఆయన్ను దాంట్లో నిమగ్నమైపోవాలని, ఆ విధంగా ఆయన కాంటెంప్లేట్ అయ్యారు అన్న ఆ అంశం నాకు చాలా బాగా ఆకట్టుకుంది మేడం. కనెక్ట్ అయ్యారు. సో అసలు మనం ఏం చేయాలో అక్కడ క్లియర్ గా చెప్పేశారు ఆయన అసలు. వండర్ఫుల్. ఇంకా నమస్తే మేడం. నమస్తే మాస్టర్. సార్ మాస్టర్ నమస్తే మాస్టర్. చెప్తున్నారా? వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. చాలా బాగుంది. ఈ రోజు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చక్కగా కంగ్రాట్స్ సార్. ఓకే సార్, ఒకసారి కలుద్దాం సార్. నేను కూడా వస్తాను సంఘంకి. ఇక్కడ కూడా ఈ నెల 28వ తేదీ ఇక్కడ ధన్వంతరిలో ఉంది నా సెషన్. 28 సండే. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు డైలీ రండి మాస్టర్, షేర్ చేసుకుందాం ఒకరికొకరు మనకి. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్. ఇంకా మాస్టర్స్, హేమవల్లి మాస్టర్, ఆ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ అన్నమాట సంఘం దగ్గర. స్కూల్ హెడ్ మాస్టర్ గారు సార్. మేడం ఓకే మేడం. సరే మేడం గారు హిందీ టీచర్ సార్, తను కూడా హేమవల్లి ఇక్కడ సైదాపురం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమనుకోవద్దు, మేము టీచర్స్ కదా, కొంచెం పరిచయం చేసుకున్నాం అంతే, ఒక డివిజన్ లో చేస్తాం. ఎస్ మాస్టర్స్, కాంటెంప్లేట్ అయిపోదామా? అయితే మన కబుర్లన్నీ అయిపోయాయా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ మాస్టర్స్. అందరూ కూడా ట్రయాడ్ వేసుకోండి. ట్రయాడ్ అంటే ఏంటో అనుకునేరు. మనం 0 స్థితి నుంచి 7వ తలంలో ఉన్న మనం 6, 7 నుంచి 6కి, 6 నుంచి 5కి, 5 నుంచి 4, 4 నుంచి 3, 2, 1. ఎడమ మోకాలకి వచ్చేసరికి మనం పద్మాసనం వేసుకుని కూర్చున్నా, కుర్చీలో ఉన్నా వస్తాం. 7 తలాలు దిగి వచ్చాం. అనుభవాల సారం కోసం దిగొచ్చాం. ఇక్కడ అన్ని హెటిజన్ మీద అంటే ఈ బోతల మీద అనుభవాలన్నీ తీసుకున్నాం. మళ్ళీ 1 నుంచి 2, 3, 4, 5, 6, 7 దిగొచ్చాం, అనుభవాలు తీసుకున్నాం. మళ్ళీ మన స్వస్థితికి చేరుకున్నాం. ఇక్కడే ఉన్నప్పటికీ మనం అంతర్ముఖమైనప్పుడు మనం వెళ్ళే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ స్థితులన్నీ కూడా ఆ స్టేట్ లోకి మనం వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ విధంగా ట్రయాడ్ వేసేసుకొని అందరూ చక్కగా కూర్చోండి మాస్టర్స్. మనం డిక్లరేషన్స్ చేసుకున్నాం. లిస్ట్ రామ్తా గారు, మాస్టర్ టీచర్ రామ్తా గారు మానవాళికి అందరి కూడా తన సహజ స్థితి, స్వస్థితి అయినటువంటి ఆ ట్విలైట్ స్థితి, సహస్రార స్థితికి చేరుకోవడం కోసం, సహజంగా మారడం కోసం, తన దివ్య స్థితికి, సహజమైన తన స్థితికి, ఈ పదార్థరూపమైనటువంటి ఈ శరీరం మాత్రమే కాదు, మరి ఆ దివ్య చైతన్యం అని ఇలా 153 స్థితుల్ని ఇచ్చారు. 153 టూల్స్ ని మనకి తన స్టూడెంట్స్ అయిన మనందరికీ ఇచ్చారు. కాబట్టి వాటిని లిస్ట్ నెంబర్ 1, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్. నేను దివ్య చైతన్యాన్ని. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. నేను జీవాధార శక్తితో నిండి ఉన్నాను. ఐ ఆమ్ మై డీపర్ మైండ్.
నేను లోతైన మనస్సును. నేను కల్లోల రహిత మనస్సును. ఐ ఆమ్ ద మైండ్ ఆఫ్ గాడ్. నేను దివ్య మానసాన్ని. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నేను నా తండ్రి ఒక్కరే. ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ గాడ్. నేను దైవ శక్తిని. నేను దైవాన్ని. దైవం యొక్క దివ్య శక్తిని నేను. ఐ ఆమ్ ద ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్. నేను సర్వ సంప్రజ్ఞతా స్థితి కలిగిన మేధస్సును. ఐ ఆమ్ అవేకెండ్. నేను దివ్య స్పృహలోనికి జాగృతమయ్యాను. ఐ ఆమ్ ఎన్లైటెండ్. నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. మై కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండెడ్. నా చైతన్య పరిధి విస్తరించింది. ఐ ఆమ్ అన్లిమిటెడ్ మైండ్. నేను అపరిమిత ఆలోచనను. మై బ్రెయిన్ ఈజ్ ఓపెన్. నా మస్తిష్కం వికసించింది. ఐఎమ్ వన్ విత్ ఆల్ లైఫ్. సృష్టి సర్వస్వంతో నేను అనుసంధానమై ఉన్నాను. ఐ ఆమ్ జాయ్. నేను ఆనందాన్ని. ఐ ఆమ్ లవ్. నేను ప్రేమను. ఐ సీ ద గాడ్ ఇన్ ఆల్ పీపుల్ అండ్ థింగ్స్. సృష్టి సర్వస్వంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను. ఐ లవ్ అన్కండిషనలీ మై సెల్ఫ్ అండ్ అదర్స్. నన్ను నేను ఇతరులను కూడా అపరిమితంగా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాను. ఐ ఆమ్ వర్తీ. నేను అర్హతను. నేను విలువను కలిగి ఉన్నాను. ఐ ఆమ్ అండర్స్టాండింగ్. నా గురించి నేను అవగాహనతో ఉన్నాను. నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఐ ఆమ్ రైటియస్. నేను ధర్మబద్ధంగా ఉన్నాను. మై గ్రేటర్ మైండ్ అపియర్డ్. నా దివ్య మానసం నాకు అందుబాటులోనికి వచ్చింది. ఐ ఆమ్ ఇమోర్టల్. నేను అమరుడిని. నాకు మరణం లేదు. I do unto others as I would have them do unto me. నేను ఇతరులకు ఏం చేస్తానో దాన్నే తిరిగి నేను పొందుతాను. ఐ ఆమ్ ఎవ్రీథింగ్ ఏ మాస్టరీస్. నేను ప్రతి విషయంలోనూ మాస్టరీ కలిగి ఉన్నాను. మాస్టర్ని. ఐ ఆమ్ కంప్లీట్ ఫ్రీడమ్. నేను సంపూర్ణ స్వేచ్ఛను. ఐ ఆమ్ మై ఓన్ పవర్. నా స్వయం శక్తిని నేను. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్. నా జీవితానికి బాధ్యత నాదే. ఐ ఆమ్ ఇంపెకబుల్. నేను నిష్కలంకంగా ఉన్నాను. అంటే నేను దోషరహితుడిని. ఐ ఆమ్ మోరల్. నేను నైతిక విలువలు కలిగి ఉన్నాను. ఐ ఆమ్ ఫియర్లెస్. నేను నిర్భయుడిని. నేను భయరహిత స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ హంబుల్. నేను నా పట్ల నేను నిజాయితీతో ఉన్నాను. మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్. నా అతీంద్రియ శక్తులు పూర్తిగా వికసించి ప్రకటించబడుతున్నాయి. ఐ నో ద థాట్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల ఆలోచనలు నాకు తెలుసు. ఐ కెన్ సీ థింగ్స్ అదర్స్ డు నాట్. ఇతరులు చూడలేని వాటిని కూడా నేను చూడగలను. ఐ నో ద ఫ్యూచర్ అండ్ మేక్ మై చాయిసెస్ అకార్డింగ్లీ. నేను భవిష్యత్తును దర్శించి దానికి అనుగుణంగా నా ఎంపికలు చేసుకుంటాను. ఐ ఆమ్ ప్రికాగ్నిటివ్. నాకు భవిష్యత్తు గురించి ముందే తెలుసు. అంటే నేను భవిష్యత్తు దర్శనం చేయగలను. ఐ హ్యావ్ టెలిపోర్టేషన్ ఎబిలిటీ. నా ఆలోచన ద్వారా వస్తువులను ఎక్కడికి అయినా తీసుకుని వెళ్ళే సామర్థ్యం నాకు ఉంది. ఐ లివ్ మై బాడీ రెగ్యులర్లీ అండ్ రిమెంబర్ మై జర్నీ. నేను ప్రతిరోజు చేసే సూక్ష్మ శరీర ప్రయాణాలు నాకు గుర్తుంటాయి. ఐ స్లంబర్ ఇన్ ట్విలైట్.
నేను యోగ నిద్రలో కొనసాగుతున్నాను. ఐ ఆమ్ ఏ లూసిడ్ డ్రీమర్. నేను కోరుకున్న కళ చాలా స్పష్టంగా ఉంది. మై డ్రీమ్స్ ఆర్ వివిడ్ అండ్ లూసిడ్. నా కళలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఐ రిమెంబర్ మై డ్రీమ్స్. నా కళలు నాకు గుర్తున్నాయి. ఐ కంట్రోల్ మై యాక్షన్స్ ఇన్ మై డ్రీమ్స్. నా స్వప్నంలో నా చర్యల్ని నేను అదుపు చేయగలను. ఐ డ్రీమ్ అదర్ డైమెన్షన్స్. నేను ఇతర తరాల గురించి కలలు కంటాను. ఐ డ్రీమ్ పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను గత జన్మల అనుభవాలను కలకన్నాను. ఐ డ్రీమ్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్. నేను భవిష్యత్తు అనుభవాలను అనుభూతి చెందుతున్నాను. మై గాడ్ టాక్స్ టు మీ ఇన్ ద డ్రీమ్ స్టేట్. నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు నా దైవం నాతో సంభాషిస్తాడు. ఐ ట్రావెల్ డైమెన్షనలీ. నేను ఇతర తలాలకు ప్రయాణించగలను. ఐ కెన్ ఫ్లై. నేను విహంగల్లా వాయు విహారం చేయగలను. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను గౌరవించుకుంటాను. ఐ రెస్పెక్ట్ అదర్స్. నేను ఇతరులను గౌరవిస్తాను. ఐ ఎక్స్పీరియన్స్ మై కాన్షియస్ సెల్ఫ్. నేను నా దివ్య చైతన్యాన్ని అనుభూతి చెందాను. ఐ సీ ఇన్ ఫుల్ వ్యూ మై రేడియంట్ బాడీ. నేను నా తేజోవంతమైన శరీరాన్ని దర్శించాను. ఐ సీ ద రామ్స్ రేడియంట్ బాడీ. నేను రామ్తా గారి యొక్క దివ్య శరీరాన్ని, తేజోవంతమైన శరీరాన్ని దర్శించాను. ఐ సీ క్లియర్లీ ద ఎనర్జీ ఫీల్డ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. నేను ప్రతి వ్యక్తి యొక్క శక్తి క్షేత్రాలను స్పష్టంగా దర్శించగలను. ఎవ్రీడే మై జాయ్ గ్రోస్. నా ఆనందం వృద్ధి చెందింది. ఐ లివ్ ఇన్ ద నౌ. నేను ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవిస్తాను. ఐ ఆమ్ పాయింట్ జీరో. నేను మహామూల చైతన్యాన్ని. ఐ హ్యావ్ విజన్స్ ఆఫ్ ద గోల్డెన్ ప్లేన్ ఆఫ్ ప్యారడైజ్. నేను స్వర్ణ సామ్రాజ్యం అంటే స్వర్గ సామ్రాజ్యం యొక్క దృశ్యాలను దర్శించాను. ఐ గో టు ద రామ్స్ హౌస్. నేను రామ్ గృహానికి వెళ్ళాను. ఐ రిమెంబర్ మై లైఫ్ విత్ రామ్తా. ఆ జన్మలో రామ్తా గారితో గడిపిన నా జీవితం నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ ఆల్ దట్ రామ్తా టాట్ మీ ఇన్ హిస్ లైఫ్ టైమ్. రామ్తా తన జీవిత కాలంలో బోధించిన విషయాలు నాకు గుర్తున్నాయి. ఐ రిమెంబర్. నాకు జ్ఞాపకం ఉంది. ఐ ఆమ్ ఏ టైమ్ ట్రావెలర్. నేను ఏ కాలంలోనికైనా ప్రయాణించగలను. అంటే గతం భవిష్యత్తులలోకి అన్నమాట. ఐ కమ్యూన్ విత్ గ్రేట్ బీయింగ్స్. అద్భుతమైన గొప్ప వ్యక్తులతో నేను సంభాషించగలను. ఐ హ్యావ్ మేడ్ కాంటాక్ట్ విత్ ద ఎంటిటీ బిహైండ్ ద డోర్. నా దైవంతో నేను మాట్లాడగలను. సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. మై బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఓపెన్ అండ్ ఐ రిమెంబర్. ఆత్మలో నిక్షిప్తమై ఉన్న నా జీవిత గ్రంథం తెరుచుకుంది. ఆ విషయాలన్నీ నాకు గుర్తున్నాయి. ఐ రిమెంబర్ పాస్ట్ లైఫ్స్. నా గత జీవితాలు నాకు గుర్తున్నాయి. ఐ రిమెంబర్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తు నాకు గుర్తుంది. ఐ ఆమ్ ఫ్యాబులస్ ఇమాజినేషన్. నేను అద్భుతమైన ఊహాశక్తిని. నేను అద్భుతమైన చిత్రాలను చిత్రించుకోగలను. ఐ విజువలైజ్ ఈజిలీ అండ్ డైమెన్షనలీ. నేను చాలా సులభంగా అనేక కోణాలను దర్శించగలను. వాట్ ఐ ఇమాజిన్ ఇస్ రియల్. నేను ఏది ఊహించానో అదే నిజం. వాట్ ఐ ఇమాజిన్ ఇస్ మై ప్రైమరీ రియాలిటీ. నేను ఏది ఊహించానో అదే నా ప్రాథమిక వాస్తవం. ఐ ఆమ్ అన్ ఆల్కెమిస్ట్. నేను రసవాదిని. నేను వ్యక్తిత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోగలను అని. I have the power to create my life the way I want it to be.
నేను కోరుకున్న విధంగా నా జీవితాన్ని సృష్టించుకోగల శక్తి సామర్థ్యం నాకు ఉంది. ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. నేను కోరుకున్న దానిని నేను సృష్టించుకోగలను. మై మేనిఫెస్టేషన్స్ కమ్ క్విక్లీ. నేను సృష్టించినవి వెంటనే సృష్టించబడతాయి. ఐ ఎఫెక్ట్ చేంజ్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ చేంజ్. నేను మార్పుకి ప్రభావితమయ్యాను, నేను మార్పుకి సిద్ధంగా ఉన్నాను. ఐ యాక్సెప్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగే మార్పులను నేను అంగీకరించాను. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ద పాస్ట్. నేను నా గతాన్ని వదిలివేశాను. ఐ లివ్ ఇన్ ద ప్రజెంట్. నేను వర్తమానంలో జీవిస్తున్నాను. ఐ ఆమ్ ఎవాల్వ్డ్ ఇన్ మై యాటిట్యూడ్. నా ఆలోచన విధానం ఉన్నతమైనది. ఐ మాస్టర్ మై హ్యాబిట్స్. నా అలవాట్లను నేను అదుపులో ఉంచగలను. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐ ఆమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ప్రతిరోజు నేను అన్ని విధాలుగా మెరుగుపడుచున్నాను. మై ప్యాషన్ ఈజ్ ఇన్స్పైరింగ్. నా అభిరుచి స్ఫూర్తివంతంగా ఉన్నది. ఐ ఆమ్ సెల్ఫ్ ఇన్స్పిరేషన్. నేను నా స్వయం ప్రేరణను. మై టాలెంట్ సర్ఫేస్ అండ్ ఫ్లో ఫ్రీలీ. నా ప్రతిభా పాటవాలు పొంగి పొరలుచున్నాయి, స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాయి. మై క్రియేటివిటీ ఫ్లోస్ ఫ్రీలీ. నా సృజనాత్మకత సరళంగా స్వేచ్ఛగా ప్రవహిస్తున్నది, బహిర్గతమైనది. ఐ ఆమ్ జీనియస్ మైండ్. నేను అపారమైన మేధో సామర్థ్యము కలిగి ఉన్నాను. ఐ ఆమ్ బ్లూ బాడీ. నేను సాక్షాత్తు శివస్థితిని. ఐ కెన్ యాక్సెస్ మై బ్లూ బాడీ ఎట్ విల్. నేను నా సంకల్పంతో శివస్థితిని సాధించుకోగలను. ఐ ఆమ్ శివ ద డిస్ట్రాయర్. నేను లయకారుడైన శివుడిని. ఐ ఆమ్ మాస్టర్ ఆఫ్ ట్విలైట్. నేను యోగ నిద్రపై మాస్టరీని సాధించాను. మై అన్కాన్షియస్ ఇంప్రెషన్స్ ఆర్ రియలైజ్డ్. నా తండ్రి యొక్క ముద్రలు నేను గ్రహించాను, అనుభూతి చెందాను. మై రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఈజ్ క్లియర్. నా రెటిక్యులేటరీ యాక్టివేటింగ్ సిస్టమ్ చాలా స్పష్టంగా ఉంది, క్లియర్ గా ఉంది. ఐ హ్యావ్ ద అబిలిటీ టు రైజ్ మై ఫ్రీక్వెన్సీ ఎట్ విల్. నా సంకల్పానుసారంగా నా సామర్థ్యాన్ని పెంచుకునే ఫ్రీక్వెన్సీని నేను కలిగి ఉన్నాను, స్థితిని నేను కలిగి ఉన్నాను. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ఎనర్జీ మూమెంట్. నేను శక్తి కదలికలను నేను అదుపు చేయగలను. ఐ ఆమ్ మాస్టర్ ఆఫ్ ఫోకస్. నేను ఏకాగ్రతపై ఆధిపత్యాన్ని సాధించాను. మై పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. నా ఏకాగ్రత దృష్టిపై నా శక్తి పెరిగింది. నా శక్తిపై ఏకాగ్రత దృష్టి పెరిగింది. ఐ కెన్ మూవ్ ఆబ్జెక్ట్స్ విత్ మై మైండ్. నా ఆలోచన సామర్థ్యంతో నేను వస్తువులను కదిలించగలను. నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. ఐ వాక్ త్రూ వాల్స్. నేను గోడలలో నుండి కూడా నడవగలను. ఐ అకాంప్లిష్ ద లాబ్రింత్. నేను పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాను, గందరగోళాన్ని అధిగమిస్తాను. ఐ మూవ్ బియాండ్ ద రూమ్ ఆఫ్ పర్సనల్ డౌట్ అండ్ డిస్బిలీఫ్. నేను నా వ్యక్తిగత అనుమానం మరియు అపనమ్మకాల నుండి బయటపడ్డాను. ఐ ఆమ్ ఏ హీలర్. నేను స్వస్థత చేకూర్చగలను. గాడ్ ఫ్లోస్ త్రూ మీ వన్నెస్. దైవం నా ద్వారా ఏకత్వాన్ని ప్రకటిస్తున్నాడు. దోస్ ఐ టచ్ ఆర్ హీల్డ్. నేను స్పర్శించిన వారు స్వస్థత పొందుతారు. ఐ ఆమ్ మాస్టర్ ఆఫ్ రిమోట్ వ్యూ. నాకు దూరదృష్టిపై ఆధిపత్యం ఉంది. ఐ ట్రస్ట్ మై ఇంప్రెషన్స్. నా తండ్రి ద్వారా వస్తున్న సందేశాలను నేను నమ్ముతున్నాను. మై నోయింగ్నెస్ ఈజ్. నేను నాలో సర్వజ్ఞత ఉంది. ఐ ఆమ్ మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మై హ్యాండ్. నేను నా చేతుల్లోనే వస్తువులను సృష్టించడంలో నేను నిష్ణాతుడను, సిద్ధహస్తుడను. ఐ ఆమ్ మాస్టర్ ఆఫ్ ద డాన్స్.
నాకు నాట్యం మీద ఆధిపత్యం ఉంది. ఐఎమ్ మాస్టర్ ఆఫ్ ద ఫీల్డ్. నేను క్షేత్రపాలకుడను. ఐ ఫైండ్ మై కార్డ్స్ ఆన్ ద ఫెన్స్. నేను కంచె మీద నా కార్డుని కనుగొన్నాను. ఐ కెన్ ఫీల్ కలర్. నేను రంగులను అనుభూతి చెందగలను. ఐ కెన్ సీ ఫ్రీక్వెన్సీ. నేను ఫ్రీక్వెన్సీని చూడగలను. ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై బాడీ. నేను ఈ శరీరం కన్నా అతీతమైన దానిని. ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై జెనెటిక్ ప్రోగ్రామింగ్. నేను నా వంశం యొక్క జన్యువు యొక్క ప్రోగ్రామ్ కన్నా అతీతుడిని. ఐ ఆమ్ ట్రాన్స్మిటెడ్. ఐ సేస్ టు ఏజ్. నా వయస్సుని ఆపివేసి దానికి తగినట్టు నేను మారిపోయాను. ఐ ఆమ్ వైబ్రెంట్ ఇన్ మై బీయింగ్. నా నిజతత్వంలో శక్తివంతంగా నేను ప్రకంపిస్తున్నాను. ఐ పొసెసెస్ టెనాసిటీ. నేను పట్టుదల దృఢత్వంతో నిండి ఉన్నాను. ఐ ఎన్కాంపస్ గ్రేట్ స్టామినా. నేను అద్భుతమైన సహన శక్తి కలిగి ఉన్నాను. మై బాడీ ఈ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. నా శరీరం బలంగా మరియు శక్తివంతంగా ఉంది. మై బాడీ రిఫ్లెక్ట్స్ పర్ఫెక్షన్. నా శరీరం పరిపూర్ణతను ప్రతిబింబిస్తుంది. మై బాడీ ఫంక్షన్స్ ఎట్ ఇట్స్ ఆప్టిమమ్. నా శారీరక కార్యకలాపాలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ఐ ఆమ్ రేడియంట్ హెల్త్ అండ్ వైటాలిటీ. నేను అద్భుతమైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని తేజస్సును కలిగి ఉన్నాను. మై ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఫంక్షనింగ్ ఎట్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. నా వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా అద్భుతంగా ఉంది. మై బాడీ ఈజ్ హీల్డ్ అండ్ రెస్టోర్డ్. నా శరీరం స్వస్థత పొంది పునరుద్ధరించబడింది. మై బాడీ ఈజ్ 10 years యంగర్. నా శరీరం ఉన్న వయసు కన్నా 10 సంవత్సరములు చిన్న. మై బాడీ ఈజ్ 20 years యంగర్. నా శరీరపు వయస్సు కన్నా నేను 20 సంవత్సరములు చిన్నదానిని. ఐ ఆమ్ లిఫ్టెడ్. నేను ఉద్ధరించబడ్డాను. ఐ లేబర్ ఇన్ గ్రేట్ జాయ్. నేను ప్రతి పనిని గొప్ప సంతోషంతో చేస్తాను. ఐ ఆమ్ అట్టర్ అబండెన్స్. నేను అఖండమైన అద్భుతమైన సమృద్ధిని. మై ఫ్యాబులస్ వెల్త్ కేమ్. అఖండమైన అద్భుతమైన నా సంపద నా వద్దకు వచ్చింది. ఐ ఆమ్ సావరిన్. ఆల్ మై డెబిట్స్ ఆర్ పెయిడ్. నేను సార్వభౌమాధికారిని. అన్ని రకాల రుణాలను చెల్లించి వేశాను. మై ప్యాంట్రీ ఈస్ ఫుల్. ఐఎమ్ అబండెంట్. నేను సమృద్ధిని. నా పాత్ర పొంగి పొర్లుచున్నది. ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఐ గెట్. నేను కోరుకున్న ప్రతి దానిని నేను పొందాను. ఆల్ దట్ ఐ హోప్ టు హ్యావ్ ఐ గాట్. నేను ఆశించినవన్నీ నేను పొందాను. ఐఎమ్ అన్లిమిటెడ్ వెల్త్ అండ్ అబండెన్స్. నేను అపరిమితమైన సంపద సమృద్ధితో నిండి ఉన్నాను. మై కప్ రన్ ఓవర్. నా పాత్ర పొంగి పొర్లుచున్నది. ఐ ఆమ్ ఫుల్ఫిల్డ్. నేను అన్నింటితో నిండి తృప్తిగా ఉన్నాను. నేను అన్ని నెరవేర్చాను. ఐ ఆమ్ సావరిన్ ఆన్ ఆల్ లెవెల్స్. నేను అన్ని స్థాయిల్లో సర్వశక్తిమంతుడిని, సార్వభౌమాధికారిని. I transcend the limitation, my personal doubt and disbelief. నేను నా యొక్క పరిమితులను దాటి అనుమానం అపనమ్మకాలను అధిగమించాను. ఐ ఆమ్ ఫర్గివెన్ అండ్ బోర్న్ ఎన్యూ. నేను క్షమించబడ్డాను, పునర్జన్మించాను. ఐ నో వాట్ ఐ వాంట్. నాకు ఏమి కావాలో నాకు తెలుసు. ఐ ఆమ్ డెసిసివ్. నేను నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాను. ఐ ఆమ్ ప్రొటెక్టెడ్. నేను రక్షించబడ్డాను. ఐ సర్వైవ్డ్ ద వరల్డ్స్ చేంజెస్. ప్రపంచ మార్పులకు తగినట్లుగా నేను ఉన్నాను. ఐ లివ్ ఇన్ సూపర్ కాన్షియస్నెస్. నేను దివ్య స్థితిలో నివసిస్తున్నాను. I am one of the radical few.
నేను రాడికల్ ఫ్యూలో ఒకడిని, అంటే జ్ఞానంగా జీవించేవాడిని. ఐ ఆమ్ ఎవ్రీథింగ్ రామ్తా ఈస్. నేను రామ్తాను, రామ్తా కోసమే ఉన్నాను. ఐ ఎన్ఫోల్డ్ ఇంటూ ద నెదర్ వరల్డ్. నేను అగోచరంగా ఉన్న వాటిని తెలుసుకున్నాను. ఐ ఆమ్ పీస్. నేను ప్రశాంతతను. ఐ సరెండర్ అంటూ మై సోల్ జర్నీ అండ్ డెస్టినీ. ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ. ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ. నా ఆత్మ ప్రయాణానికి, నా ఆత్మ లక్ష్యానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తాను. సో బీ తదాస్తు తదాస్తు తదాస్తు. కీప్ ఫోకస్. 153 లిస్ట్ మాస్టర్స్. Have a twilight state.